ఏం కావాలంటే తీసుకోవడానికి మేమేం ఫ్రీగా షాప్ పెట్టలేదు అక్కడ. మేమేం ఫ్రీగా తీసుకోవడం లేదు. మే షాప్ లో ఏం తీసుకున్నా మా ఖాతాలో రాసి పెడతాం. మీరు కూడా రాసి పెట్టుకోండి. అవును. నిన్ను లీవ్ ఇట్ అక్కయ్య. వీళ్ళలాంటి సెల్ఫిష్ మనుషులతో మాట్లాడడం కూడా వేస్టే. సరిగ్గా చెప్పావు ప్రియా. పద. చూసారుగా, మాట్లాడడం కూడా రాదు, మాట్లాడడం కూడా వేస్ట్ అనేసి వెళ్ళిపోతున్నారు. కానీ కమల, మనం ఎందుకు వేరే ఇంకెవరి కోసమో మన మూడు పాటు చేసుకోవటం? మనం మన పార్టీ చేసుకుందాం. ఈ రోజు మనం గెలిచాం కదా, ఏమంటావు? కార్తీక్, హలో కార్తీక్, నీకు తెలుసా మేమంతా నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నువ్వు గనక నాకు తోడుగా ఉండుంటే నా పని ఇంకా చాలా తేలికయ్యేది. సరే, త్వరగా తిరిగొచ్చే. బాయ్. అన్ను, లక్కీ, మీరిద్దరు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారేంటి? మరి మున్ని బబ్లీలు వాళ్ళెక్కడున్నారు? పిన్ని వాళ్ళు మన టీం కాదు కదా, వాళ్ళు మన పార్టీకి ఎలా వస్తారు? అవును, అన్ను చెప్పింది కరెక్టే కదా, వాళ్ళు మన టీంలో లేరు కదా పిన్ని. పరిస్థితి చేయి దాటిపోతుంది. పెద్దవాళ్ళని చూసి పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. ఏం చేసైనా సరే ఈ ఇంటి పరిస్థితిని మామూలు స్థితికి తీసుకురావాలి. ఈ దెబ్బతో వాళ్ళ మధ్య రగిలిన నిప్పు ఎప్పటికీ చల్లారదు. చూడార్తి, శత్రువుల బలాన్ని తక్కువగా అంచనా వేయడం నాకిష్టం ఉండదు. నీ శత్రువులు బలహీనపడ్డారు. ఇప్పుడు మనం పెట్టిన నిప్పు చూస్తూ చూస్తూ ఉండగానే ఏదో ఒక రోజు మొత్తం ఫ్యామిలీని తగలబెడుతుంది. మీరేం కంగారు పడకండి. ఎవరైనా ఈ నిప్పుని ఆర్పే ప్రయత్నం చేస్తే నేనున్నాను కదా, అగ్నిలో ఆజ్యం పోయడానికి. చూస్తూ ఉండగానే ఈ నిప్పు కాస్త కార్చిచ్చైపోతుంది. శభాష్. చూసారా చిన్నమ్మగారు, ఆర్తితో గొడవ పెట్టుకుంటూ ఏం జరుగుతుందో? అది మా షాపు, ధర్మసత్రం ఏం కాదు. ఏం కావాలంటే తీసుకోవడానికి మేమేం ఫ్రీగా షాప్ పెట్టలేదు అక్కడ. పిన్ని వాళ్ళు మన టీం కాదు కదా, వాళ్ళు మన పార్టీకి ఎలా వస్తారు? అన్ను చెప్పింది కరెక్టే కదా, వాళ్ళు మన టీంలో లేరు కదా పిన్ని. లవ్లీ, ఏమైంది? కింద మేం సరదాగా గడుపుతుంటే నువ్వెందుకు అక్కడి నుంచి వచ్చేసావు? మనం గెలిచినందుకు నీకు ఆనందంగా లేదా? లేదక్కా, అలాంటిదేం లేదు. నాకు సంతోషంగానే ఉంది. కానీ నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి నా ప్రతి సంతోషాన్ని, ప్రతి బాధని మొత్తం కుటుంబంతో పంచుకున్నాను. అందుకని ఈరోజు ఇలా పార్టీ చేసుకోవడం నాకు నచ్చట్లేదు. నిజం చెప్పాలంటే నాకు నచ్చట్లేదు. కానీ ఏం చేయగలం? నువ్వే చెప్పు. కాలంతో పాటు మనుషులు మారినప్పుడు సంతోషంగా ఉండడానికి కూడా మనం కొత్త పద్ధతులు వెతుక్కోవాలి. లవ్లీ, తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి. మనం ఎందుకు బాధపడతాం చెప్పు? ఇప్పుడు ఈ పరిస్థితికి ఆ గౌరీ అక్కయ్య, ఆ ప్రియానే బాధ్యులు, మనమేం కాదు. నువ్వు చెప్పేది తప్పు కమల. చప్పట్లు ఒక చేత్తో ఎప్పటికీ మోగం. ఈ పరిస్థితికి మీరందరూ కారణమే. ఇదంతా మీ తెలివి తక్కువ పని వల్లే. జరిగిన దానికి, జరగబోతున్న దానికి అన్నిటికీ మీరందరూ సమాన బాధ్యత వహించాలి. చూడండి, మీ గొడవల్లో పడి మన కుటుంబానికి వచ్చిన సమస్యని మర్చిపోయి తెలివి తక్కువగా ప్రవర్తించకండి. నిన్న మంచినీళ్లు కట్ చేశారు, కరెంటుని కట్ చేశారు. ఇక రాను రాను ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో. ఈ రోజు వరకు కౌశల్య ఎలాగోలా సమస్య నెట్టుకుంటూ వచ్చింది. రేపు గనక మనం గెలవకపోతే ఈ సమస్యని మనం ఎలా ఎదుర్కోగలం? చెప్పండి, మీరే చెప్పండి. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మీ మధ్య మనస్పర్ధలు మర్చిపోయి అందరూ ఒకే జట్టుగా ఉండి పోటీలో గెలవండి. అలాంటిదే లేదు బామ్మగారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నాకు కమలకి మధ్య చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. కానీ మేం ఒకరినొకరు ఏమనుకున్నా తప్పుగా అనుకోం.
కానీ పోటీలో ఆడేటప్పుడు మాత్రం బామ్మగారు మేము ముగ్గురు ఒకే జట్టుగా ఆడతాం. ఏమంటావు కమల? అవును బామ్మగారు, మీనాక్షి అక్కయ్య సరిగ్గా చెప్పింది. మీరేం కంగారు పడకండి, రేపటి పోటీలో మేమే గెలుస్తాం చూడండి. అంతే కదా మీనాక్షి ఆ, అక్కయ్య? సరే కానివ్వండి, రేపు పోటీకి సిద్ధం కండి. రేపు మనందరం సుందరి మనుల పోటీలో పాల్గొనాలి. అత్తయ్య అంటే అంటే ఏంటంటే దాన్ని ఏమంటారంటే అందంగా ఎవరుంటారన్న విషయంలో పోటీ పడాలి. అంటే అందాల పోటీలు అత్తయ్య. వా అయితే చాలా సరదాగా ఉంటుంది. అత్తయ్య, ఈ విషయంలో మీరేం కంగారు పడకండి. చూస్తూ ఉండండి, మీ కోడళ్లమే గెలుస్తాం. అందరూ ఒకరిని మించిన వారొకరు చాలా అందంగా ఉంటారు. ఒకసారి మన ప్రియాని చూడండి. మన లవ్లీ విషయం చెప్పక్కర్లేదు, చాలా అందంగా ఉంటుంది. ఏమండి, కొంచెం చెప్పండి, ఈ చీర నాకెలా ఉంటుంది? దానికన్నా నాకు ఇది వేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది. ఇదా సల్వార్ కమీజా? బావుంటుంది, కానీ అత్తయ్య ఏమనుకుంటారు? నువ్వు పోటీల కోసమే కదా వేసుకుంటున్నావు, లేదంటే ఎప్పుడు చీర కట్టుకుంటావు కదా. అమ్మ ఏమనుకోదులే. సరేనండి, మీరు చెప్తున్నారు కాబట్టి ఒకసారి వేసుకుని చూపిస్తాను. మీరు చూసి ఎలా ఉందో చెప్పండి. ఏమండి, చూడండి. నేను బావున్నానా? నేను ముందే చెప్పా కదా, చాలా బాగుంది. నేను చెప్తున్నా కదా, ఈ పోటీలో నువ్వే గెలుస్తావు. అయ్యో జాగ్రత్త. లక్కీ, నేనే గెలుస్తాను కదా? ఎస్ మమ్మీ, యు ఆర్ ద బెస్ట్. అయ్యో లక్కీ, బెస్ట్ అయినంత మాత్రాన ఏం లాభం చెప్పు? నీకు తెలుసా, అక్కడ మేము ఇంత పెద్ద పెద్ద హీల్స్ వేసుకొని అక్కడ నడిచి కూడా చూపించాలి. ఇంకా అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని ఉంటారు. అరే మీనాక్షి గారు, అక్కడికి ఎవరినైనా జడ్జిగా రానివ్వు. మీనాక్షి గారు, మీరు ఏ మోడల్తో పోల్చి చూసినా తక్కువేం కాదు తెలుసా. కానీ ఒకే ఒక సమస్య ఉంది. అది దాన్ని ఏమంటారు? అందరూ స్టేజ్ మీద నడుస్తారు కదా, ర్యాంప్ వాక్. ర్యాంప్ వాక్. ర్యాంప్ వాక్ దాన్ని గనుక మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి నడిచారు అంటే అందరూ షాక్ అయిపోతారు మిమ్మల్ని చూసి. అలాగా, నేను ఇప్పుడే చేస్తాను ప్రాక్టీస్. ఎలా ఉందండి? నేను కరెక్ట్ గానే నడిచానా? లవ్లీ, నువ్వు చాలా కరెక్ట్ టైంకి వచ్చావా? కానీ నువ్వు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేద్దు గాని. పద పద. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఎలా అబ్బా? మీనాక్షి, నువ్వు ఆగు. ఇది కూడా నేనే మీకు నేర్పించాల్సి వచ్చేలా ఉంది. చూడండి మీనాక్షి గారు, ఇది చాలా తేలికైన పని. చూడండి మీనాక్షి, నువ్వు పల్లెటూరులో కొండలు పెట్టుకుని నడుస్తారు చూసావా? ఒక కొండ ఇక్కడ, ఇంకో కొండ నెత్తి మీద వాల్జడ తిప్పుతూ నడవాలి. నేను నడుస్తాను చూడు, జాగ్రత్తగా చూడు. అది వన్ కోట్. ఓకే, ఐఎమ్ సారీ. యు నో వాట్ అది? నేను ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నది మనం ఎలాగైనా ఈ కాంపిటీషన్లో గెలవాలని మాత్రమే. లేదంటే మీనాక్షి అక్క వాళ్ళు గెలుస్తారు. ఐ కాంట్ ఇమాజిన్ దట్. ప్రియా, జస్ట్ రిలాక్స్, అన్ని సెట్ అవుతాయి. ఓకే ప్రియా, ఈ డ్రెస్ నాకు ఎలా ఉంటుంది చూడు. ఈ డ్రెస్సా? బాగుండదా? గౌరీ అక్కయ్య, నేను ఒక్క రోజు కోసం డ్రెస్ డిజైనర్ దగ్గర డ్రెస్సులు రెంట్కి తెచ్చాను. ఏంటి? నువ్వు ఆ డ్రెస్ వేసుకోవాలి. చూస్తూ ఉండు, మనం ఎంత అందంగా ఉంటామో. కానీ ప్రియా, డ్రెస్సులు ఎందుకు రెంట్కి తీసుకున్నావు? అది మనం కాంపిటీషన్ లో గెలవాలని తీసుకున్నాను. ఓ ఓకే. నువ్వు చాలా మంచి పని చేసావు. అక్కయ్య, నేనుండగా మీరు కొంచెం కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గౌరీ అక్కయ్య, నా మేక్ ఓవర్ అయిపోయింది, ఇక మీరు చేయించుకోండి. ఏంటమ్మా ఇదంతా? అరే అత్తయ్య, మీరు వచ్చేసారా? రండి.
ప్రియా, ఇలాంటివన్నీ నా వల్ల కాదమ్మా. అత్తయ్య తప్పదు, మనం కాంపిటీషన్ లో గెలవాలి కదా. అంటే దానర్థం రేపు కాంపిటీషన్లో కేవలం అందం మాత్రమే కాదు, జడ్జీలు తెలివితేటలు కూడా చెక్ చేస్తారు. అంటే మేము పోటీకి పూర్తిగా సన్నద్ధం కావాలి. ఆ కార్తీక్, నువ్వెప్పుడొచ్చావు? కళ్ళు మూస్తే నాకు తెలీదా? నాట్ ఫేర్ లవ్లీ. అయినా నేను వచ్చినట్టు నీకెలా తెలిసిపోయింది? నువ్వు కాకుండా ఇంకెవరంత ధైర్యం చేస్తారు నేను పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయడానికి? నీ పని, నీ కాంపిటీషన్ చాలా లవ్లీ. ఇక నా వల్ల కాదు, నాకు నా లవ్లీ కావాలంతే. కార్తీక్, ఇంకా 2 రౌండ్లే ఉన్నాయి. అవి అయిపోగానే నీ లవ్లీ తిరిగి వచ్చేస్తుంది. ఇట్స్ ప్రామిస్. లేదు లేదు, నా వల్ల కాదు, నాకు నా లవ్లీ కావాలంతే. ఇప్పుడే కావాలి నాకు. కార్తీక్, ఏంటి అల్లరి? నా అల్లరాగాలంటే ఇంట్లో అల్లరి చేయడానికి మన పిల్లలు రావాలి. వాట్? నువ్వు ముందు కూర్చో లవ్లీ. నా దగ్గర ఫెంటాస్టిక్ ఐడియా ఉంది. మన ఇద్దరం పిల్లల గురించి ఆలోచించాలి ఇప్పుడు. కార్తీక్, చాలే ఊరుకో. అరే సిగ్గుపడతావేంటి? మనకి పెళ్ళైపోయింది. మనకి అందమైన క్యూట్ క్యూట్ పిల్లలు పుట్టాలి. అప్పుడు షటప్ కార్తీక్, నీ నోటికి హద్దు లేకుండా పోతుంది. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. నువ్వు కోరుకునేది అది నేను కూడా కోరుకుంటున్నాను. అలాగా? కార్తీక్, పూర్తిగా విను. ఆ, మనకున్న ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నువ్వు ఈ కాంపిటీషన్ గెలవక తప్పదు. అంటే దాని అర్థం నువ్వు వెళ్ళిన పని అవ్వలేదా? లవ్లీ, నేను చాలా ట్రై చేశాను. ఆ మున్సిపల్ కమిషనర్ మనల్ని పక్కా ప్లాన్ ప్రకారం ఇరికించింది. మనకు వేరే దారే లేదు. కాంపిటీషన్ గెలవటం తప్ప మనకు వేరే మార్గం లేదు. పర్వాలేదులే, మనం కాంపిటీషన్ గెలుస్తాం. ఏం చేసైనా సరే. చూడు, ఈ ఆర్టికల్లో బ్యూటీ కాంపిటీషన్ గురించి వివరంగా రాశారు. నేను దీన్ని జాగ్రత్తగా చదివి పూర్తిగా సన్నద్ధమవుతాను. ఖచ్చితంగా గెలుస్తాం. నువ్వు ఈ మ్యాగజైన్ ని ఫాలో అవ్వకపోయినా సరే తప్పకుండా నువ్వే గెలుస్తావు. ఎంత కష్టపడాల్సి వస్తుంది ఈ జుట్టు సరి చేసుకోవడానికి. ఈ జుట్టు సరి చేసుకునే లోపలే నా ప్రాణాలు పోయేటట్టున్నాయి. ఈయన్ని చూడండి, నా గురించి పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటాను. పట్టించుకోనని ఎప్పుడన్నాను? నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుతావని, నాకు ఏ హెయిర్ స్టైల్ బాగుంటుంది అని. మరి చెప్పండి, ఏం బాగుంటుంది? రా. ఇలా బాగుందా? ఆ. నువ్వింత కష్టపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నా అందంగానే ఉంటావు. అంటే మీరనేది అందంగా ఉన్నంత మాత్రాన సరిపోదన్నమాట. చాలదు. అవునత్తయ్య గారు, ఇందులో క్లియర్ గా రాశారు. బ్యూటీ కాంపిటీషన్ లో అందంతో పాటు తెలివితేటలు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, సామాజిక బాధ్యత అన్ని లెక్కలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఎలాగమ్మా? ఈ విషయం గురించి ఇంతవరకు ఎవరూ ఆలోచించలేదు. ఆ నలుగురు అయితే అందంగా అలంకరించుకుంటూ కూర్చున్నారు. అవునత్తయ్య, ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. అందంగా కనిపించడంతో మొదటి రౌండ్ అయితే దాటగలం, కానీ జడ్జెస్ క్వశ్చన్ రౌండ్ లో ఏం చేయాలి? ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది? వద్దు, ఈ హెయిర్ స్టైల్ బాగుంటుంది. అరే ఆర్తి, అత్తయ్యా, ఎందుకలా సిగ్గుపడుతున్నావు? నీ డ్రెస్ చూపించు.
వద్దొద్దు అత్తయ్య గారు, మీరు తట్టుకోలేరు నేను వేసుకున్న డ్రెస్ చూసారంటే. ఆర్తి చూపించు. సరే, మీరు మరీ అంత పట్టుబడితే చూపించకుండా నేను మాత్రం ఎలా ఉండగలను? కానివ్వండి అత్తయ్య, తిట్ల దండకం మొదలు పెట్టండి. అరే వా 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 ఆర్తి, చూస్తుంటే నీకు నా దిష్టి తగిలేలా ఉందమ్మా. నా కోడలు ఎంత అంతగతని ఇన్నాళ్ళు నాకే తెలియలేదు. నిజంగానే అత్తయ్య, నేను చాలా భయపడ్డాను మీరు నా మీద కోపంతో విరుచుకు పడతారని. ఇల్లు పీకి పందిరేస్తారేమో అనుకున్నాను. అత్తయ్యా థాంకు డూ ఇట్స్ బ్లెస్సింగ్. వా వా. అరే వా 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 ఆర్తి, ఒక్క రోజులోనే నీలో ఎంత మార్పు వచ్చేసిందమ్మా. డ్రెస్ తో పాటు నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావా? చూడార్తి, ఇక నిన్నెవ్వరూ ఓడించలేరు. ఈ పోటీలో ఖచ్చితంగా నువ్వే గెలుస్తావమ్మా. ముందు నువ్వు వెళ్ళు. ఆ కాకినాడ కాజా టీం ఎందుకు పనికిరారు, నా మాట నమ్ము. ఇదిగో అత్తయ్య, ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్లి చూద్దాం వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారో. పదండి అత్తయ్య, వెళ్ళి పద చూద్దాం. పద. ఆర్తి, ముందు నువ్వు డ్రెస్ మార్చుకో. వాళ్ళు గనక నిన్ను ఈ డ్రెస్ లో చూసారంటే నువ్వు ఎలా రెడీ అవుతున్నావని వాళ్ళకి తెలిసిపోతుంది కదా. వెళ్ళు వెళ్ళు, త్వరగా డ్రెస్ నేను ఇప్పుడే మార్చుకో. మార్చుకొస్తాను. అలాగా? అంటే ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ లోనే మనకి అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయా? మీనాక్షకయ్య, చదివాక నాకు కూడా చెప్పండి. మీకు మా హెల్ప్ ఏమైనా కావాలా? ఆ, ఇప్పుడు మేము మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తాం, మీరు దానికి ఆన్సర్స్ చెప్పాలి. అడుగు. ఇండియా ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? చెప్పండి. అంతేనా? అది నాకు బాగా తెలుసు. మన దేశ ప్రధానమంత్రి పేరు శ్రీమతి ప్రతిభా పాటిల్. అక్క, ఆవిడ రాష్ట్రపతి, ప్రధానమంత్రి కాదు. పత అయినా ఆడవాళ్ళని పతి అని ఎలా పిలుస్తావు? ఓరి దేవుడా, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఏం కాదక్కయ్య, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఈ ఇంటర్నెట్ ఉంది కదా, ఇందులో మన అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి. సరే చదువు. మన నేషనల్ యానిమల్ ఏది? అదే మన జాతీయ జంతువు ఏది? అరే చాలా తేలిక, పులి. వావ్ అక్కయ్య, మీరు చాలా ఇంటెలిజెంట్ లా ఉన్నారు. ఇంకా మన నేషనల్ బర్డ్ ఏంటి? పక్ష, నెమలి. కరెక్టే కదా? ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అక్కయ్య. ఓకే, ఇంకా నేషనల్ స్పోర్ట్స్ ఏంటి? జాతీయ క్రీడ. జాతీయ క్రీడ అదే షారుఖ్ ఖాన్ సినిమాలో చూపించారు కదా, హాకీ. అక్కయ్య, ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్స్ అడగండి. సరే ప్రియా, నువ్వు చెప్పు, మన రాష్ట్రపిత గారి పేరేంటి? సో ఈజీ అక్కయ్య, మహాత్మా గాంధీ. ఆహా, ఆయన పూర్తి పేరు? మహాత్మా గాంధీ కాదు ప్రియా, ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గుర్తుపెట్టుకో. ఇదంతా సరిగాని ప్రియా, ఇందాక మీరేదో చెప్పారు కదా అత్తయ్య, దేని గురించో చెప్పారు. టాలెంట్. అదే ప్రియా, రౌండ్ లో మనం ఏం చేయాలి? ఏం లేదక్కయ్య, అది మన లోపల ఉంటుంది కదా. ఏముంటుంది? ఏంటి అది? కళ. మన లోపల ఏదో కళ ఉంటుంది కదా, దాన్ని చేసి చూపించాలి. కానీ ప్రియా, అత్తయ్య నాకు వంట చేయడం తప్ప ఇంకేం రాదు కదా. బట్టలు కుట్టడం కూడా వచ్చు, కానీ అంత తొందరగా అందరి ముందు నేను ఎలా కుట్టి చూపించగలను? మరేం పర్లేదక్కయ్య, మీకు మ్యూజిక్ గానీ పోయిటరీ గానీ, నా ఉద్దేశం కవితలు రాయడం లాంటివి వచ్చు కదా. నాకు రావు. పోనీ డాన్స్? డాన్స్ అయితే వచ్చు కదా. అది చిన్నప్పుడు జానపదాల పాటలు ఎవరైనా పాడితే డాన్స్ చేసేదాన్ని, అదైతే వచ్చు. వావ్, పర్ఫెక్ట్. అయితే అక్కయ్య, మనం అదే చేద్దాం. అదే చెయ్యాలా? త్వరగా కానివక్కయ్య, మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. అదే మీరు రండి.
ఓరి దేవుడా, ఇంట్లో ఒక్కరూ లేరేంటి? ఒకవేళ వీళ్ళందరూ ఊరొదిలి పారిపోలేదు కదా? ఒక పని చేస్తాను, దాక్కుని వీళ్ళందరినీ గమనిస్తాను. అప్పుడే కదా వీళ్ళు పోటీ కోసం ఎలా రెడీ అవుతున్నారో తెలిసేది. పదార్థి, ఫోన్ రింగ్ అవుతుంది. హలో. హలో, ప్రియా గారా? నేను ప్రియానే మాట్లాడుతున్నాను. మీ కాస్ట్యూమ్స్ రెడీగా ఉన్నాయి, మీరు ఇంట్లో ఉంటే పంపిస్తాను. చూడండి, నేను కొంచెం పని మీద బయటికి వెళ్తున్నాను. మీరు ఇంకొకటి కూడా చేయాలి. ఆ కాస్ట్యూమ్స్ కాస్త